ప్రభువా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ఇగో ప్రతి అవసరతలు తీర్చండి ప్రభువా, దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభువా గుప్పులు విప్పిన ప్రతి చేతిని నాయన ప్రభువా అయ్యా ఇగో అంచెలంచెలుగా దీవించి నాయన బలపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇగో పరిచర్ల ప్రతి అవసరత తీర్చి మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా మీ రాత్రి జరగబోతున్న ఈ కూడికి అంతట్లో ప్రభువా మీరు తోడుగా ఉండండి. తదుపరి వర్తమానంలో ఒక బలమైన అభిషేకం ఈ స్థలంలో ఉంచిన ఆయన ప్రభువా ఉన్నతమైన ఉపదేశంతో మమ్మల్ని నింపి బలపరచమని, మీ కాపుతల భద్రత చీకటి కార్య లయపరిచి మీ కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థించిన దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. మరి దైవ సేవకులకు సమయాన్ని అప్పగిస్తుండగా వీరికి 2 నేత్రాలు లేకపోయినా దేవుడు అనుగ్రహించిన ఆత్మ ప్రత్యక్షతను బట్టి మరి దైవ వర్తమానికులుగా, రాకడ వర్తమానికులుగా, టీవీ ప్రసంగికులుగా, అంతర్జాతీయ వర్తమానికులుగా పనిచేస్తున్న దైవ సేవకులు మన ప్రేమపూర్వక ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకి విచ్చేసిన దైవ సేవకుల్ని సాధనంగా ఆహ్వానిద్దాం. చప్పట్లు కొడుతూ దేవత దేవుని మహిమ పరుద్దాం. దేవునికి సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం కలుగునుగాక. ఆమేన్. హలో, మైక్ చెక్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో ఏర్పాటు చేయబడినటువంటి సువార్త సభల్లో ఈ 2వ దినం రాత్రికాల సమయంలో ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, మంచిది. ఈరోజు రేపు పగలు ఈ 2 దినాలు చక్కగా మీ మధ్య ఉండి మీతో సహవాసము కలిగి ఉండుటకు, వాక్య పరిచర్య చేయుటకు దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశము కొరకు ముందుగా నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. తర్వాత దైవ సేవకులు మరి యెహోషువ గారు, మరి కృపానాయ్ గారు కుటుంబానికి, స్థానిక సంఘానికి, వారి పరిచర్యకు మరి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే నిన్న ఈరోజు వర్తమానాలు అందించిన దైవ సేవకులు కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాము. మరి వాస్తవానికి ఈరోజు మరి కొంత ఆటంకమైంది, అంటే ట్రైన్ ఆలస్యం, 2 గంటలు ఆలస్యమైంది. మరి ఈరోజు మీటింగ్కి అందుకోగలమా అనుకుంటున్నాం, కానీ విశ్వాసంతో ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవునికి స్తోత్రం. ట్రైన్ 2 గంటల ఆలస్యం. ఏది ఏమైనా కూడా కొంత ఆలస్యమైనా మీ మధ్యకి రావటానికి దేవుడు అనుకూలపరిచారు. గతంలో 2 పర్యాయాలు ఇక్కడ రావలసి ఉండగా మరి కుదరలేదు. మరి ఈసారి దైవ సేవకులు కూడా ఆసక్తితో ఏర్పాట్లు చేశారు. చాలా సంతోషం. మీరు ఎవరు కంగారు పడగాకండి, టైం చూసుకోగాకండి, ఎప్పుడు ముగించమంటే అప్పుడు ముగించేస్తారు. అసలు కంగారు పడదు, అర్థమైందా? ఈ రాత్రి చక్కటి సందేశం విందాం, తర్వాత రేపు పగలు కూడా చక్కటి సందేశం వినొచ్చు. ఒక మంచి సబ్జెక్టు మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది 2-3 సంవత్సరాలు మాకు ఒక్క రోజు వచ్చినా చాలని బ్రతిమలాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఆకలితో ఉన్నారు. నేనైతే చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను. మీకు తెలుసా, ఈ నెలలో దాదాపు 10 మీటింగ్స్ క్యాన్సిల్ చేశాను, ఫుల్ అయి డేట్లు లేక. అంత టైట్ షెడ్యూల్లో ఉన్నాను నేను. అందువల్ల మా విలువైన సమయాన్ని మేము కేటాయిస్తున్నాం. ప్రయాణాలు చేసి రాత్రనక పగలనక అలిసిపోయి నిద్ర లేక మేము పనిలో ఉన్నాం. కాబట్టి మీరు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ రాత్రి రేపు పగలు మీకు వచ్చిన అవకాశం ఉపయోగించుకోవాలి. మిగతా వాళ్ళు కూడా ఇంకా రేపు పగలు చెప్పి తీసుకురండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇలాంటి అవకాశాలు రావు. ఒక మంచి సబ్జెక్ట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. రేపు ఎంతమంది అన్యులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. నాస్తికులను తీసుకురండి, చదువర్లను తీసుకురండి, అందరిని తీసుకురండి. వాళ్ళతో మాట్లాడదాం. దేవుని వాక్యముతో కన్విన్స్ చేద్దాం. దేవుడు వారితో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. రావటం మీ పని, మిగతా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం మీ పని. మిగతా పని మేము చూసుకుంటాం. అర్థమైందా? కాబట్టి చక్కగా దేవుని యొక్క వాక్యం విందాం. దేవుని చిత్తం అయితే ఇప్పుడు టైం లేదు కాబట్టి రేపు ఉదయకాలం క్లుప్తంగా నా సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకుంటాను. ఒక అంధుడుగా కళ్ళు లేకుండా జన్మించి నేను మరి ఎలాగ సేవకుడయ్యాను, ఎలా వాడబడుతున్నాను, అదొక అద్భుతమైన సాక్ష్యం. రేపు సమయాన్ని బట్టి కొంత సాక్ష్యాన్ని కూడా సమయం కేటాయించడం జరిగిద్ది, గమనించండి. తర్వాత ప్రతి గురువారం
రేపేం వారం? గురువారమేగా. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకు ఆరాధన టీవీలో వర్తమానాలు వస్తున్నాయి. రేపు ఉదయం 6 గంటలకు మీరు ఆరాధన టీవీలో చూడవచ్చు. లక్షల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా దేవుని మాటలు వింటున్నారు. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసినందరికీ చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు అందరి దగ్గర టచ్ ఫోన్స్ ఉంటున్నాయి. చక్కగా మీరు యూట్యూబ్లోకి వచ్చి క్రీస్తు రాకడ ధ్వని అని చెప్తే నా ప్రసంగాలు వచ్చేస్తాయి. దాదాపు 300 ప్రసంగాలు ఉన్నాయి. ఎంతో మంది ప్రజలు మేలు పొందుతున్నారు, సంఘాలు దీవించబడుతున్నాయి, సేవకులు దీవించబడుతున్నారు. కనుక ఒకవైపు టీవీ ప్రోగ్రాం, ఒకవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని మాటలు వింటున్నాం. మరి ఇక్కడికి వచ్చానంటే దేవుని కృప. మీ అందరితో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సో ఈరోజు దేవుని యొక్క వాక్యం కొరకు మన మనసుల్ని సిద్ధం చేద్దాం. రేపు ఉదయకాలపు కోటానికి అనేక మందిని తీసుకొని రండి. ఎవరైనా సమస్యలతో అనారోగ్యంతో ఉంటే రేపు చివరిలో ప్రత్యేక ప్రార్థన కూడా చేస్తాం. దేవుడు అద్భుతాలు స్వస్థతలు జరిగిస్తారు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి. రైట్, తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం మీ మనసులో ప్రార్థన చేసుకోండి. వాక్యమయ్యున్న దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ప్రియులారా ప్రార్థనాపూర్వకంగా ఉందాం. అద్భుతమైన సబ్జెక్ట్ తీసుకుంటాం. అద్భుతమైన సబ్జెక్ట్ మనం తీసుకోబోతున్నాం. సో వాక్యం కొరకు మనం ఎదురు చూస్తూ ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు, మనం వింటాం. ప్రార్థన చేద్దాం. అలాగే అందరూ ప్రార్థనలో ఉండండి, ప్రార్థన చేసుకుందాం. మాట్లాడుతున్నారు ఎందుకమ్మా? మాట్లాడుతున్నారు, దయచేసి మాట్లాడొద్దు. మీరు మాట్లాడొద్దు. మీ మాటలు మా చెవుల్లో పెడితే మేమేం చెప్పాలి? సరికి వచ్చేసి మీరు మాట్లాడండి. అయితే ఇంత కష్టపడి వచ్చింది మీరు మాట్లాడుకోవడానికా? మాట్లాడకండి. దయచేసి అందరూ ప్రార్థనలో కళ్ళు మూసుకోండి. దేవుని యొక్క వాక్యం కొరకు మీరు ఎదురు చూస్తూ ఉండండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యాన్ని విందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ తుని దగ్గర చంద్రాడ గ్రామంలో ఏర్పాటు చేయబడినటువంటి సభల్లో 2వ దినం రాత్రికాల సమయంలో మీ వాక్యమును ధ్యానం చేయడానికి మీరిచ్చిన ఈ మంచి అవకాశము కొరకు ముందుగా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల పరిచర్యలో, ఆరాధనలో, అలాగే మొదటి వర్తమానంలో కూడా సహాయం చేసినందుకు మీకు వందనాలు. ఇప్పుడు ఈ 2వ వర్తమానంలో కూడా నడిపించమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో 2వ రాకడలో పునరుత్థానం, ఈ అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ సమయంలో మేము ధ్యానం చేయబోతున్నాం. పునరుత్థానం యొక్క లక్షణాలను గురించి మొదటి వర్తమానంలో తీసుకోబోతున్నాము. సహాయం చేయండి. మీరు బోధకులై మాకు బోధ చేయమని మనం చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. ఈ రాత్రి అలాగే రేపు పగల కూడా మీ సందేశాలు మాకు అందించండి. పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపమని మనం చేస్తున్నాం. ఈ సమయంలో మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఇంకా పెద్దగా ఆమేన్ చెప్దాం. ఆమేన్. ఎస్. ఇక మీరు జాగ్రత్తగానండి. వాక్యములోకి వచ్చేస్తున్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న అంశం, ఈరోజు రేపు ఒక మంచి సబ్జెక్ట్, యేసుక్రీస్తు 2వ రాకడలో పునరుత్థానం. అందరూ గుర్తుంచుకోవాలి. ఐజే పాస్టర్ గారు వచ్చారు, పొలాను సభల్లో ఏం చెప్పారన్నప్పుడు
ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మనకు గుర్తుండాలి. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా ఆ అంశాన్ని అడిగినప్పుడు మరలా మనం గుర్తుండేటట్టుగా, లేక ఇతరులకు మనం చెప్పగలిగేటట్లుగా మరి చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఈరోజు మన ధ్యానాంశం రెండవ రాకడలో పునరుద్ధానం. అందరూ గుర్తుపెట్టుకోండి. పునరుద్ధానము అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వారు తిరిగి లేచుట. సూపర్. ప్రపంచంలో మానవ జాతి మొత్తం తెలుసుకొని తీరవలసినటువంటి దిట్టమైన రమ్యమైనటువంటి అంశం ఇది. మానవ జాతి మొత్తానికి చెప్పాలి, తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే వాళ్ళ దరిద్రం. క్రైస్తవులేంటి, క్రైస్తవేతరులేంటి, నాస్తికులేంటి, ఆస్తికులేంటి, ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నీ దరిద్రం, ఎవడేం చేయలేడు. రెండవ రాకడలో పునరుద్ధానం, ఈ సబ్జెక్ట్ కావాలి. పునరుద్ధానం అనగా చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతుకుట. ఈ లోకంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ప్రశ్నలు మనకు వస్తుంటాయి. ఒక వ్యక్తి చనిపోయినాక ఏమైపోతాడు? చనిపోయినాక మళ్ళీ బ్రతుకుతాడా, బ్రతకడా? బ్రతికితే ఏమైపోతాడు? లేక మరలా భవిష్యత్తు ఉండిద్దా, ఉండదా? రెండవ జీవితం ఉండిద్దా, ఉండదా? మానవ జాతికి తెలీదు. ఎక్కడుండి మేము చంద్రమండలం మీదకి వెళ్ళి వస్తూ ఉంటారు. చంద్రమండలం మీదకి ఏం చేస్తారా పునరుద్ధానం తెలుసుకోకుండా? ఎక్కడుండి పెద్ద గొప్పోళ్ళం అంటారు. ఏం చేస్తారు మీరు? ఏం సాధిస్తారు? మట్టి ఏమి సాధించలేరు. ఈ సబ్జెక్ట్ తెలుసుకుంటే మీ జీవితం ధన్యం. ప్రపంచంలో మానవుడు తెలుసుకోవలసిన దమ్ము కలిగిన సబ్జెక్ట్ ఇది. పునరుద్ధానం గురించి మాట్లాడాలి, తెలుసుకోవాలి. యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే ఏమైంది? పునరుద్ధానం జరగబోతుంది. ఈ పునరుద్ధానం పరిస్థితి ఏంటి? ఈ పునరుద్ధానం యొక్క లక్షణాలు ఏంటి? అసలు పునరుద్ధానం ఉందా లేదా? చనిపోయినాడు బ్రతుకుతాడా, బ్రతకడా? బ్రతుకుతాడని గ్యారెంటీ ఏంది? ఇలాంటి చాలా విషయాలు కొన్ని ఈరోజు మీకు పరిశీలన చేయబోతున్నాం. కొన్ని రేపు పగల మళ్ళీ కొన్ని చెప్తాను. మళ్ళీ మీరు వినాలనుకున్నా దొరకవు. లక్షల రూపాయల ఫీజులు కట్టి నేర్చుకున్న ఎవడు చెప్పడం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వాక్యం అనగా దానికోసం ఆత్మీయ ఆకలి తీర్చబడాలి. దేవునికి స్తోత్ర. సో యేసుక్రీస్తు రెండవ రాకడలో పునరుద్ధానం గురించి మీతో మాట్లాడతాను. కొన్ని విషయాలు ఈరోజు చెప్పి వదులుతాను, సమయాన్ని బట్టి. రేపు కొన్ని నేర్చుకోవచ్చు. యోహాను సువార్తలో 11వ అధ్యాయం 25వ వచనంలోకి మనం వస్తే, యేసుక్రీస్తు వారు ప్రపంచాన్ని సవాల్ చేస్తూ, మానవ జాతిని సవాల్ చేస్తూ పునరుద్ధానం గురించి మాట్లాడాడు. ఇంతవరకు ఈ ప్రపంచ చరిత్రలో ఎవడూ మాట్లాడలేదు. ఈ గ్రంథాల్లో ఎవడూ చెప్పలేదు. ఏ మతంలో ఎవరు చెప్పలా. ఏ వక్త, ఏ ప్రవక్త, ఏ అవతార పురుషుడు, ఏ గురూజీ, ఏ దైవం, లేకపోతే ఎవరు కూడా చెప్పనటువంటి వ్యవహారం యేసుక్రీస్తు ప్రస్తావించాడు. యోహాను సువార్త 11:25 అన్నాడు, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచిన వాడు మరి ఎన్నటికి చనిపోడు. గట్టిగా చెప్పలు కొట్టాయా? కొట్ట. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడి చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరి ఎన్నటికి చనిపోడు. అసలు ఈ మాటలు చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి? ఈ మాటలు చెప్పడానికి ఎంత శక్తి కావాలి? ఎంత మహిమ కావాలి? ఆలోచించండి. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లో మీరు ఆలోచించండి, అసలు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? పని లేక నమ్ముకోవాలా? ఎందుకు బాప్తీసం తీసుకోవాలి? ఎందుకు రక్షణ పొందాలి? ఎందుకు చర్చికి రావాలి? ఆదివారం ఆరాధనకు ఎందుకు రావాలి? ప్రార్థన ఎందుకు చేయాలి? బైబిల్ ఎందుకు చదవాలి? లేక యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నాం? పరిశుద్ధాత్మను ఎందుకు పొందుకుంటున్నావు? ప్రతి సంఘం ఎందుకు? ఈ మీటింగులు ఎందుకు? ఆలోచించండి ఒకసారి. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ఇప్పుడు యేసు ప్రభుని నమ్మాం, ఎందుకు నమ్మాం? పని లేక నమ్మామా?
ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు? ఎందుకు ఆరాధన చేస్తున్నావు? ఏంటి దీని వ్యవహారం అంటే, ప్రియులారా గుర్తుంచుకోండి, రేపు చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి బ్రతకాలంటే, మళ్ళీ చనిపోయిన వ్యక్తి, నేనైనా సరే నువ్వైనా సరే ఈ ప్రపంచంలో ఎవడైనా సరే, చనిపోయిన వాడు మళ్ళీ బ్రతకాలంటే, పునరుద్ధానం చెందాలంటే యేసు ప్రభుని నమ్మక తప్పదు. గట్టిగా చెప్పగొట్ట. హల్లెలూయా. అందుకే నేను చెప్పా, లక్షల మందిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి, వాడి సంగతి నేను తెలుస్తా. యేసు ప్రభుని పని పాటలేక నమ్ముకోవట్లా. ఎందుకు వస్తున్నాం చర్చికి? పిచ్చి పెట్టి వస్తున్నామా? ఎందుకు వస్తున్నాం ఆదివారం ఆరాధనకి? ఎందుకు ఈ బాప్తీసాలు? ఎందుకు ఈ సంఘం? ఎందుకు ఈ మీటింగ్స్? అర్థం చేసుకోండి, చచ్చినాక మళ్ళీ బ్రతకటానికి. అర్థమైందా మీకు? అంతేగాని ఊరికేదో చర్చికి వచ్చాం పోయాం కాదు. లేకపోతే చర్చి పెట్టారు, సంఘం పెట్టారు, మీటింగ్లు పెట్టారు, పాస్టర్లు వచ్చారు, వాక్యం చెప్పారు, అది కాదు. అసలు విషయం ఏంటంటే, మానవుడు ఏదో ఒకరోజు చనిపోతాడన్న సంగతి అందరికీ తెలుసు. ఎక్కువ సంవత్సరాలు బ్రతికినా తక్కువ సంవత్సరాలు బ్రతికినా అందరం చనిపోతామన్న సంగతి అందరికీ తెలుసు. అందులో సందేహం లేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోక తప్పదు. యోబు గ్రంథంలో చెప్పినట్టుగా మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అన్నాడు. దానికి ఆన్సర్ ఏంటి? ఎవడో లేడు. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అన్నప్పుడు ఎవడు లేడు అంటే అందరూ చనిపోతారు. కొంతమంది చిన్న వయసులో చనిపోవచ్చు, కొంతమంది కొంచెం ఎక్కువ సంవత్సరాలు బ్రతకొచ్చు. కానీ యేసు ప్రభులో ఉన్న స్పెషల్ ఏంటి? బాప్తిసంలో ఉన్న స్పెషల్ ఏంటి? ఏంటి? నువ్వు చస్తే మళ్ళీ లెగుస్తావు. దేవుడికి స్తోత్రం. అది చెప్పాలి ప్రపంచానికి. మానవ జాతికి అది కావాలి. నువ్వు చంద్రమండలం మీదకి వెళ్ళినా చస్తావు, నువ్వు మినిస్టర్ అయినా చస్తావు, కలెక్టర్ అయినా చస్తావు, కోటీశ్వరుడు అయినా చస్తావు, బిజినెస్ మ్యాన్ అయినా చస్తావు. ఎవడమైనా నువ్వు చచ్చేది ఖాయం. నిన్ను తీసుకెళ్లి గుంటలో పెట్టేది ఖాయం. కాల్ చేస్తారు, లేకపోతే పూర్తి చేస్తారు, అవుట్. నిన్ను కాల్ చేస్తారు, పూర్తి చేస్తారు, అవుట్. కానీ యేసు ప్రభు జీవం ఉంటే చచ్చినోడు మళ్ళీ లెగిసి కూర్చుంటాడు. అందుకు యేసు ప్రభుని నమ్ముతుంది. చాలా మందికి తెలియక, ఏంట్రా ఈ మత ప్రచారం ఏందిరా అంటారు. ఏందిరా ఈ మత మార్పిడి అనుకుంటారు కొంతమంది. లేక అమెరికా దేవుడిని ఇక్కడ తీసుకొచ్చిరేంట్రా అంటాడు. తెల్లోళ్ళ దేవుడు ఏంట్రా అంటాడు ఇంకొకడు మతి లేనోడు. ఎస్సీ వాళ్ళు దేవుడు ఏందో ఉంటాడు ఇంకొకడు బుర్రలేనోడు. అసలు విషయం తెలియదు వీళ్ళకి. ఎస్సీ వాళ్ళు గొడవ నీకెందుకు, అమెరికా వాళ్ళు గొడవ నీకెందుకు, తెల్లోళ్ళ గొడవ నీకెందుకు? అసలు గొడవ చూడు. అసలు గొడవ ఏంటంటే యేసు ప్రభుని ఎందుకు నమ్మాలనేది అసలు గొడవ. ఏమంటారు? కరెక్టా కదా? సబ్జెక్ట్ అదే కదా. ఇప్పుడు యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి? పని లేక నమ్మాలా? లేకపోతే ఇంతమంది దైవాల్లో యేసు ప్రభు స్పెషల్ ఏంటి? ఎందుకు ఆదివారం చర్చికి ఎందుకు వస్తున్నాం? పని మానుకొని ఎందుకు రావాలి? ఎందుకు సెలవు పెట్టి రావాలి? వేరు వేరు కులాల్లో నుంచి యేసు ప్రభు నమ్మిన వాళ్ళు వస్తున్నారు, వేరు వేరు మతాల్లో నుంచి యేసు ప్రభు నమ్మిన వాళ్ళు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? చాలామందికి తెలీదు. కొన్నిసార్లు ఆశీర్వాదాలను, స్వస్థతలను, ఓకే, వాటి కోసమే కాదు. అసలు విషయం ఒకటి ఉందే, రేపు నువ్వు చనిపోయినాక మళ్ళీ బ్రతకాల. ఇప్పుడు నేను చనిపోతానండి, నేను చనిపోయినాక నేను బ్రతకాలి. నువ్వు చనిపోయినాక నువ్వు బ్రతకాలి. బ్రతకాలంటే దానికి లెక్కలు ఉన్నాయి. లేదులే నేను చస్తానంటే సావు, దానికి ఎవడేం చేస్తారు? మరలా నువ్వు జీవాన్ని పొందుకోవాలంటే, జీవించాలంటే ఆ పునరుద్ధానం ఉంది అని తెలుసుకోవాలి. పునరుద్ధానం గురించి కొంతమంది ఏమనుకుంటారంటే, చచ్చిపోయినాక తక్కిడో బిక్కుడో, దుమ్ములో దుమ్ము గాలిలో గాలి, ఎవడు చూసి వచ్చాడు సార్? ఈ లోకంలో బ్రతుకున్నంతకాలం కొంతకాలం జీవిస్తాం, చనిపోతాం. పరలోకమైన ఎక్కడే, నరకమైన ఎక్కడ అనుభవించటమే. ఎక్కడే స్వర్గం, ఎక్కడే నరకం. చచ్చిపోయినాక ఇంక ఏముందిలే సార్, తీసుకెళ్ళి కాల్ చేస్తారు, పూర్తి చేస్తారు, మట్టిలో కలిసిపోతాం, బూడిదైపోతాం, ఇంకేముందండి అంటారు. అది పిచ్చి ఆలోచన. అది కొంతమంది ఏమనుకుంటారంటే, చచ్చిపోతే మట్టిలో కలిసిపోతాం అనుకుంటారు. నువ్వు కలిసిపోవు, గుర్తుపెట్టుకో. మరి కొంతమంది అనుకుంటారు, చచ్చినాక ఏం జరిగితే మనకేం తెలుసులే, మనం చూస్తున్నామా ఏంటి? బ్రతికున్నప్పుడు జరిగేది మనకు తెలుస్తుంది, కానీ మనం చచ్చిపోతే ఏం జరిగిద్దో మనకేం తెలుసు? మనకు తెలియని సంగతి మనకెందుకు అనుకుంటారు ఇంకో తిక్కలోళ్ళు. ఇవన్నీ పనికిమాలి బ్యాచీలు. ఇది ఆఫ్ నాలెడ్జి. అందుకే ఇప్పుడు తేల్చుకోవాలి దేవుని వాక్యం. చచ్చినాక ఏం జరిగిద్దో నాకు తెలియదు అనుకోకూడదు నువ్వు సింపుల్గా. లేకపోతే చచ్చినాక మట్టిలో కలిసిపోతాం అనుకోకూడదు. ఇంకొంతమంది ఉన్నారు, చచ్చిపోతే మరొక జన్మెత్తాం అంటారు. ఇది ఇంకొక బుద్ధి లేని ఆలోచన. చచ్చిపోతే ఇంకో జన్మెత్తాం, ఈ జన్మలో పుణ్యం చేసుకుంటే దాని ఫలితం ఇంకో జన్మ, ఆ జన్మలో ఫలితం ఇంకో జన్మ. అట్లా మనిషి జన్మలు మారుతుంటాడు. ఈ జన్మలో చేసిన దాన్ని వచ్చే జన్మలు అనుభవించాలా, వచ్చే జన్మలో చేసిన దాన్ని అవతల జన్మలు అనుభవించాలా అని ఇదొక శాతస్థం తీసుకొచ్చారు.
ఈ చేదస్తాలు ప్రక్కన పెట్టు. మానవుడు చనిపోయిన తర్వాత మరొక జన్మ కాదు ముఖ్యం, లేదా మానవుడు చచ్చినాక మట్టిలో కలిసిపోతాడు అనేది కూడా కాదు. మానవుడు చనిపోతే మనకు తెలియదు కదా, మనకెందుకులే అనుకోకూడదు. అసలు విషయం ఏంటంటే మానవుడు చనిపోయిన తర్వాత బ్రతుకుతాడని నువ్వు తెలుసుకోవాలి. అది క్రైస్తవ్యం, అది బైబుల్. అర్థమైందా? మానవుడు చనిపోయిన తర్వాత బ్రతుకుతాడు అని తెలుసుకోవటమే బైబుల్. మానవుడు చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుతాడు అని గుర్తించటమే జ్ఞానం. అంతేగాని అలా కాకుండా ఈ లోకంలో కొంతకాలం బ్రతికేమంటే ఒక మినిస్టర్ గారు చచ్చిపోతాడు, ఆయనకి ఏముంది తర్వాత? ఏముండదు. ఒక ఆఫీసర్ చనిపోతాడు, ఏముండదు ఇక మట్టిలో కలిసిపోతాడు. అది కాదు, బ్రతికున్నప్పుడు తెలుసుకోవాలి. చనిపోయినోడు మళ్ళీ బ్రతికే ఛాన్స్ ఉందరా అని తెలుసుకోవాలి. అది తెలుసుకోవటంలోనే గొప్పతనం ఉంది. దానికోసమే నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పర్వాలా, దానికోసమే వేల మంది ప్రజలు వచ్చి కూర్చొని దేవుని మాటలు వినాలి. ఇవి లోక సంబంధమైన విషయాలు కాదు, భవిష్యత్తు పరమ రహస్యాలు, మానవ జీవితానికి సంబంధించినటువంటి వ్యవహారం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం ఎందుకు యేసు ప్రభువుని నమ్ముతున్నాము సార్? ఎందుకండి బాప్తీసాలు తీసుకోవటాలు, ఎందుకండి ఈ చర్చీలు, ఏమిటండి అంటే దీని కథ ఉంది, దీని వ్యవహారం ఉంది. ఏంటంటే చనిపోయినాక మళ్ళీ బ్రతకవలెను, మళ్ళీ బ్రతికి ఇంకొక లైఫ్లోకి రావాలి. ఇప్పుడు ఈ లైఫ్ ఏమో టెంపరీ లైఫ్, 60-70 సంవత్సరాలు లేదా 100 వేసుకోపో. ఈ ఫస్ట్ లైఫ్, ఈ టెంపరీ తాత్కాలిక జీవితం 100 సంవత్సరాలు. ఈ లోపు నువ్వు చచ్చిపోతావు. అర్థమైందా? చచ్చిపోయే లోపు నువ్వు కానీ పునరుద్ధానం యొక్క శక్తి తెలుసుకోగలిగితే, పునరుద్ధానం మర్మం తెలుసుకోగలిగితే, యేసుక్రీస్తు నమ్మగలిగితే, చనిపోయిన నీవు మళ్ళీ బ్రతికి లక్షల సంవత్సరాలు బ్రతుకుతావు. అర్థమైందా నీకు? చనిపోయిన నీవు మళ్ళీ బ్రతికి లక్షల సంవత్సరాలు బ్రతుకుతావు. నేను ఈరోజు చెప్తా, సబ్జెక్ట్ నా దగ్గర చాలా ఉంది, కావాల్సినంత ఉంది. ఈరోజు కొంత చెప్తా, రేపు చెప్తా. నేర్చుకోండి, తెలుసుకోండి, మిగతా వాళ్ళకు చెప్పండి. వాదిచ్చే వాళ్ళకి నోరు మూపించండి, వాళ్ళకేం తెలుసు? చెత్త జ్ఞానం. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవటమే గొప్ప విషయం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే చనిపోయిన వ్యక్తి బ్రతకవలెను, పునరుద్ధానం కావాలి. కొంతమంది పునరుద్ధానం నమ్మకపోవచ్చు. ఇందాక చెబితేనే కొంతమందికి మరొక జన్మ ఉంది అంటారు, మరొక జన్మ ఉండదు. లేకపోతే మట్టిలో కలిసిపోతామంటారు, మట్టిలో కలవు. మనిషికి పునరుద్ధాన పరిస్థితి ఉంది. దీన్ని ప్రూఫ్ చేయడానికి యేసుప్రభు ఏం చేశాడు తెలుసా? ఈ పిచ్చ మానవ జాతికి తెలివి రావటానికి, వీళ్ళందరికీ లెసన్ నేర్పించడానికి యేసుప్రభు ఒకరోజు ఏం చేశాడంటే ల్యాబులో పరీక్షించాడు. ల్యాబ్, మన సైన్స్లో ల్యాబులో పరీక్షలు చేస్తారు కదా, ల్యాబు పరీక్ష పెట్టారు. ఏంటంటే లాజర్ని ల్యాబులో తీసుకెళ్ళి పెట్టాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు అని ఒక వ్యక్తి ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి, మీకు తెలుసు, సండే స్కూల్ పిల్లలకు కూడా తెలుసు ఈ కథ, పెద్దోళ్ళకు తెలుసు. కానీ ఇందులో ఉన్న సత్యం చాలామందికి అర్థం కాదు. ఇందులో ఉన్న లెసన్ మీకు నేర్పించాలి నేను ఇప్పుడు. లాజరు అనే వ్యక్తి ఉన్నాడు. ఎస్, లాజరు అంటే అర్థం దైవ సహాయం అని. పేరు లాజరే కానీ దైవ సహాయం లేదు, చచ్చిపోయాడు. సరే, అతనికి ఏమైందంటే మరణకరమైన జబ్బు వచ్చింది. వింటున్నారు జాగ్రత్తగా? మరణకరమైన జబ్బు వచ్చింది, చాలా సీవియర్గా వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే ఈ మరియా మార్తలు ఉన్నారు, వాళ్ళ తోబుట్టువులు, వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుకి కబురు పంపించారు. ఎందుకంటే యేసు ప్రభు వాళ్ళకి బాగా పరిచయం, మంచి క్లోజ్. అప్పుడప్పుడు యేసు ప్రభు వచ్చి వాళ్ళ ఇంటికాడు ఉండేళ్ళేవాడు. యేసు ప్రభు కానీ ఆయన శిష్యులు కానీ వాళ్ళ ఇంటికాడు ఉండేళ్ళేవాళ్ళు. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఈ లాజర్ కొంచెం అనారోగ్యతగా ఉండగానే, నలతగా ఉండగానే, సీరియస్గా ఉండగానే వాళ్ళు కబురు పంపించేసారు, వాళ్ళు తప్పు లేకుండా. ఎవరికి? యేసు ప్రభుకి. అయ్యా, మరి నువ్వు ప్రేమించినటువంటి మా సోదరుడు లాజరు, నీకు బాగా తెలుసు కదా, అప్పుడప్పుడు మా ఇంటికి వస్తున్నారు కదా మీరు, మేము నీకు ఎన్నోసార్లు భోజనాలు పెట్టాం, పరిచర్య చేసాం, నువ్వు వచ్చి మాకు ఎన్నోసార్లు ప్రార్థన చేసి వెళ్ళావు కదా, ఇప్పుడు మాకు చిక్కు వచ్చింది సార్. ఏంటంటే మా తమ్ముడు కొంచెం కాయిలా పడ్డాడండి, అనారోగ్యంతో ఉన్నాడండి, దయచేసి మీరు రండి ప్రభువా, మీరు వచ్చి కానీ ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మా తమ్ముడికి స్వస్థ వచ్చింది, మీరు కానీ మా ఇంటికి వస్తే మా తమ్ముడికి ఆరోగ్యం వచ్చిద్దని వాళ్ళు ఎంతో విశ్వాసంతో, ఎంతో విధేయతతో, ఎంతో భక్తితో కబురు పంపించారు. లాజరం ఎక్కడ అనారోగ్యంతో ఉన్నాడు, యేసుక్రీస్తు ఎక్కడో దూరంలో ఉన్నాడు. అంటే ఆయన పరిచర్యలు ఎక్కడో ప్రసంగాలు చేసుకుంటా, సువార్త చెప్పుకుంటా ఆయన దూరంలో ఉన్నాడు.
సరే దూరంలో ఉన్న వ్యక్తికి వీళ్ళు ఏం చేశారంటే మొత్తానికి అడ్రస్ తెలుసుకొని కబురు పంపించారు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. మరి యేసు ప్రభుకి కబురు అందింది ఏమని, పలానా బేతనియా గ్రామంలో నేను అప్పుడప్పుడు వెళుతున్నటువంటి వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి ఏమయ్యాడు, అనారోగ్యంతో ఉన్నాడు అని యేసు ప్రభువుకి తెలిసింది. తెలిసినప్పుడు ఇప్పుడు యేసు ప్రభు ఏం చేయాలా? కుదిరితే చెప్పాలి, కుదిరితే రావాలి, లేకపోతే కుదరకపోతే ఆగిపోవాలి. అంతేగా ఆప్షన్స్. కుదిరితే వెంబటనే వచ్చేయాలి, లేదు దూరంలో ఉన్నాడు కుదరలేదు ఆగిపోవాలి. కానీ అక్కడ బైబిల్లో రాసిన మాట ఏంటంటే యేసుక్రీస్తు కబురు వచ్చిన తర్వాత వెళ్ళాలనుకోని కూడా 2 రోజులు ఆగాడు అక్కడ ఆయన. అంటే వెంటనే బయలుదేరి రాకుండా 2 రోజులు ఆగాడు. మామూలుగా యేసు ప్రభు వెంటనే వస్తే స్వస్థత జరిగేది, అక్కడ లాజరు స్వస్థత పొందేవాడు. కానీ యేసు ప్రభుకి కబురు తెలిసిన తర్వాత వెంటనే ఆయన బయలుదేరకుండా ఏదో కొంచెం ఆలస్యం చేసినట్టుగా, చూడటానికి నిర్లక్ష్యం చేసినట్టుగా అనిపించింది. ఆయన నిర్లక్ష్యం చేయలేదనుకోండి, 2 రోజులు అక్కడ ఆగాడు. వెంటనే వచ్చేసి ఉంటే అసలు ఈ లాజరు చచ్చిపోయాడు కాదు, ఈ లాజరును బ్రతికించవచ్చు లేదా స్వస్థపరచవచ్చు. ఆయన 2 రోజులు ఆగాడు. సరే ఈలోపు ఏమైంది, 2 రోజులు ఆగాడు. తర్వాత ప్రయాణం చేసి వచ్చేసరికి ఇంకో 2 రోజులు పట్టింది. ఈ లోపు లాజరు పరిస్థితి ఏమైందంటే చనిపోవటం అయిపోయింది, సమాధిలో పెట్టడం అయిపోయింది, 3వ రోజు ఆదరణ కోటం అయిపోయింది, 4వ రోజు అయింది. అర్థం చేసుకోండి, లాజరు చనిపోయాడు, అవుట్, సమాధిలో పెట్టేశారు, సమాధి కార్యక్రమం అయిపోయింది. 3వ రోజు ఆదరణ కూటం పెట్టుకున్నారు. ఆ ఆదరణ కూటం అనేది యూదులు సాంప్రదాయం. అంటే 3వ రోజు ఆదరణ కూటం రోజు ఏం చేస్తాడంటే యాజకుడు వస్తాడు సమాధి దగ్గరికి, వచ్చి మళ్ళీ బాడీ చెక్ చేస్తాడు, ఏది మళ్ళీ ఏమన్నా బ్రతికేడా అని, ఊపిరేమన్నా వచ్చిందా అని. యూదులు ఏం చేసేవాళ్ళు అంటే చచ్చిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ 3 రోజులు భూమండలం మీద ఉండిద్దని నమ్మేవాళ్ళు, అది వాళ్ళ నమ్మకం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే చనిపోయి సమాధిలో పెట్టినాక 3వ రోజు యూదుల యొక్క యాజకుడు వస్తాడు, వచ్చి చెక్ చేసి చూస్తాడు, ఏంటి ఆత్మ ఏమన్నా మళ్ళీ లోపలికి వచ్చిందా, బాడీలోకి వచ్చిందా, చనిపోయిన వ్యక్తి ఏమన్నా కదులుతున్నాడా, బ్రతికేడా అని చూస్తారన్నమాట. అంటే సమాధి తీస్తారు, మళ్ళీ తీసి బాడీని కదిలిచ్చి చూస్తారు. ఎందుకంటే వాళ్ళ నమ్మకం అది. 3 రోజుల వరకు ఆత్మ భూమండలం మీద ఉంటుంది, తర్వాత భూమండలాన్ని వదిలి వెళ్ళిద్దని వాళ్ళు ప్రబలంగా నమ్ముతారు. అందుకని ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ 3వ రోజు వచ్చి చక్కగా చూసి బాడీని కదిలిచ్చి ఇక లేడు, ఆత్మ వెళ్ళిపోయింది అని చెప్పి అప్పుడు నిర్ధారణ చేసుకొని అప్పుడు ఏం చేస్తాను, డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇచ్చినాక ఆదరణ కూటం పెట్టుకుంటారు. ఇది పద్ధతి, అంటే యూదులు చేసే పని. అందుకని క్రైస్తవులు కూడా దీన్ని కాఫీ కొట్టి 3వ రోజు ఆదరణ కూటం పెడుతున్నాం మనం. చనిపోయిన వ్యక్తికి 3వ రోజు ఆదరణ కూటం పెడుతున్నారు. అంటే ఈ సాంప్రదాయం తెచ్చింది ఎవడు, యూదుడు. అంటే వాళ్ళు ఏం చేస్తారు, చనిపోయిన వ్యక్తికి 3వ రోజు యాజకుడు వచ్చి అతను చూసినాక అతడు సర్టిఫికేట్ ఇస్తాడు, చనిపోయాడు సార్, 3 రోజులు అయిపోయిందంటే, ఆత్మ భూమండలం దాటిపోయిందంటే, కాబట్టి తిరిగి వచ్చే ప్రసక్తి లేదు, మనోడు చచ్చినట్టే, సంతకం పెట్టేస్తాను, ఇదిగో డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళిపోండి అని చెప్పి డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తే ఇంటికి వచ్చి ఆదరణ కూటం పెట్టేస్తారు వీళ్ళు. అంటే ఆదరణ కూటం పెట్టాడంటే అర్థం ఏంటి, కన్ఫామ్గా ఏమైపోయినట్టు, చనిపోయినట్టు. అర్థమైందా? మరి ఇప్పుడు యేసు ప్రభు కబురు తెలిసినాక అక్కడ ఎందుకు ఆగాడా? ఇప్పుడు ఆయన చనిపోకముందే వీళ్ళు కబురు పెట్టారు, అవునా కదా? చనిపోకముందే అనారోగ్యతగా ఉన్నప్పుడు కబురు పెట్టాడు. సరే యేసుక్రీస్తు ఏం చేశాడు, 2 రోజులు ఆగాడు అక్కడ. తీరా ఆయన ప్రయాణం చేసి వచ్చేసరికి ఇంకో 2 రోజులు పట్టింది. మొత్తం ఎంత అయిందాడా, 4 అయింది. ఇప్పుడు ఎందుకు వచ్చాడా? అదే ముందొస్తే స్వస్థపరచవచ్చుగా. ముందొచ్చి ప్రార్థన చేస్తే అసలు లాజరు చచ్చిపోయేవాడు కాదు, సమాధిలో పెట్టేవాళ్ళు కాదు, ఆదరణ కూటం జరిగేది కాదు, ఇదంతా జరగదు కదా. మరి ఇప్పుడు ఈయన ఎందుకు ఆలస్యం చేశాడు? మొత్తం 4 రోజులు విషయం తనకు తెలిసినా కూడా 4 రోజులు ఎందుకు ఆలస్యం చేశాడు? అదే ఎన్నోసార్లు జ్ఞాపకార్థ కోటాలో చెప్తుంటారు, అసలు సబ్జెక్ట్ వదిలిపడేసి. విషయం ఏంటంటే యేసుక్రీస్తు ల్యాబ్లో పెట్టాడు లాజర్ని. మనం ఏదన్నా ఒక వస్తువుని ల్యాబ్లో పెట్టి పరీక్షిస్తాం కదా సైన్స్లో. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు లాజరు మీద ప్రయోగం పెడుతున్నాడు. ఏంటి, అతను చచ్చిపోయినాక సమాధి అని ల్యాబులో పెట్టి అప్పుడు నేను బ్రతికించి ప్రపంచానికి బుద్ధి చెప్పాలని ఆగాడన్నమాట. లాజరు బ్రతకడం చావడం కాదు ఆయనకు ముఖ్యం, మీరు అర్థం చేసుకోండి. లాజరు బ్రతకడం చనిపోవడం కాదు, లాజరు ద్వారా ప్రపంచానికి లెసన్ నేర్పించాలి. లాజర్ని ల్యాబులో పెట్టి చూపించాలి. ఇప్పుడు ల్యాబ్ అంటే ఏంటి, సమాధి. లాజరు మీద ప్రయోగం చేయాలి. ప్రయోగం చేయాలంటే ఏంటి,
నేను మొదటి రోజు వచ్చి లేపినా, రెండవ రోజు వచ్చి లేపినా, మూడవ రోజు వచ్చి లేపినా ఈ యూదులు పిచ్చోళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు, వారి ఆత్మ ఎక్కడే ఉందరో మళ్ళీ లోపలికి వచ్చిందని అనుకుంటారు వాళ్ళు. ఎందుకంటే 3 రోజులు ఆత్మ భూమండలం మీద ఉండిద్దని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఒకళ్ళు యేసుక్రీస్తు మొదటి రోజు వచ్చి బ్రతికిచ్చాడు అనుకోండి చచ్చినోడిని, రెండో రోజు బ్రతికిచ్చాడు అనుకోండి, మూడో రోజు వచ్చి బ్రతికిచ్చాడు అనుకోండి, వీళ్ళు యేసు ప్రభుని లేపాడంటే నమ్మరు. నమ్మకపోగా వాళ్ళ సిద్ధాంతం కరెక్ట్ అనుకుంటారు. ఒరే మనం చెప్పింది కరెక్టరా, చనిపోయినాక ఆత్మ 3 రోజులు భూమండలం మీద ఉండిద్దని మనం అనుకుంటున్నాం కదా, అందుకే ఉందరా, అందుకే లేచాడురా అనుకుంటారు వాళ్ళు. అందుకని యేసు ప్రభు ఏం చేశాడంటే వీళ్ళ పెచ్చ, వీళ్ళ సెంటిమెంట్లు, వీళ్ళ మూఢనమ్మకాలు మొత్తం ఎత్తేటారు 4వ రోజు తీసుకున్నాడు. అర్థమైందా? బైబిల్లో చదవడం, ప్రసంగాలు చేయడం, వినడం కాదు, ప్రతిదానికి లెక్కలు ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభు 4 రోజులు టైం ఎందుకు తీసుకున్నాడు అంటే చచ్చిపోకముందు రావచ్చుగా, చనిపోకముందే రావచ్చు, అసలు చనిపోకుండా ఆపొచ్చుగా. కాదు, లాజరు చనిపోవాలి, చనిపోయినాక 3 రోజులు టైం అవ్వాలి, ఈలోపు వాళ్ళకున్న సిద్ధాంతం కూడా అయిపోవాలి, డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇచ్చినాక యేసు ప్రభు వద్దాం అనుకున్నాడు. అది అర్థమైందా? డెత్ సర్టిఫికేట్ ఇచ్చినాక, ఆదరణ కూటం పెట్టినాక అప్పుడు వచ్చి నేను పునరుద్ధానం ఉందని నిరూపించినట్టుగా ప్రపంచానికి తెలియపరచాలి. అంటే లాజర్ ద్వారా ప్రపంచానికి లెసన్ నేర్పించాలి అని లాజర్ని చనిపోవటానికి ఆయన అనుమతి ఇచ్చి ఆయన బ్రతికించుకున్నాడు అనమాట. అంటే ప్రపంచంలోని 800 కోట్ల మందికి సవాలు. రండిరా చూసుకుందాం, చనిపోయిన వ్యక్తిని రాయ్ గుంట్లో పెట్టి లేపుతున్నాను, రండిరా చూద్దామని మానవ జాతికి ప్రూఫ్ చేస్తున్నాడు అనమాట. అందుకని లాజర్ని ల్యాబ్లో పెట్టుకున్నాడు. లాజర్ మీద ప్రయోగశాల. అందుకని లాజరు చనిపోవటానికి అనుమతించాడు. చనిపోయిన వెంటనే రాలేదు, సమాధి దగ్గరికి రాలేదు, 3 రోజులు గడవనిచ్చాడు, డెత్ సర్టిఫికెట్ అవనిచ్చాడు, ఆదరణ కూటం అవనిచ్చాడు, 4వ రోజు వచ్చాడు అక్కడికి. మీరు ఆ టైపులో ఎప్పుడు చదివి ఉండరు బైబిల్. అసలు ఆ మైండ్ ఎవడికి రాదు. అంటే లాజర్ పిచ్చిపడి చచ్చిపోయాడు అంటే, లాజర్ దేవుని అనుమతితో చనిపోయాడు అంటే, లాజరా నువ్వు చచ్చిపోనాయనా, నేను లేపుకుంటాను, ప్రపంచం మొత్తానికి పునరుద్ధానం ఉందని చెప్పాలి, వీళ్ళు మామూలుగా చేతి వినరు, చనిపోయిన వాళ్ళు లెగుస్తారా అంటే వీళ్ళు వింటలేదు, నన్ను నమ్మట్లేదు, రక్షణ పొందమంటే పొందట్లేదు, పాపాలు ఒప్పుకోరా అంటే ఒప్పుకోవట్లేదు, మారు మనసు పొందట్లేదు, బాప్తీసం తీసుకోవట్లేదు, ఈ మెంటల్ బ్యాచ్కి ఏం చేయాలి నాయన, అందుకని నువ్వు చచ్చిపోయినాయన లేపుతాను నేను అని లాజర్ మీద ప్రయోగం పెట్టాడు అన్నమాట. ఇది లాజర్ మీద ప్రయోగం, ల్యాబ్ వ్యవహారం ఇది. కాబట్టి లాజర్ చనిపోవటానికి దేవుడు అనుమతి ఇచ్చేసాడు, అయిపోయింది. తర్వాత ఇలా కార్యక్రమం మొత్తం 3 రోజులు చేసుకొని ఇచ్చాడు. ముందే కపురెళ్ళింది, కపురెళ్ళినాక ఒక 2 రోజులు ఆగాడు, ఆ 2 ప్లస్ ఈ 2 కలిసి 4 అయినాయి. ఈలోపు 3 రోజులు ఇలా ప్రాసెస్ అయిపోయింది. చేతులు ఎత్తేసారు వీళ్ళు. ఏంటి, లాజర్ చనిపోయినట్టుగా చేతులు ఎత్తేసారు, డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసాడు, అయిపోయింది. యాజకుడు ఆదరణ కూడా పెట్టేసుకున్నారు. అంటే 3 రోజులు భూమండలం మీద ఆత్మ ఉండిద్ది అనే సిద్ధాంతం కూడా ఇప్పుడు ఏమైంది, దాటిపోయింది. అంటే వెళ్ళిపోయింది ఆత్మ వీళ్ళ లెక్కలో. ఒకవేళ 3 రోజుల లోపుగానే వచ్చి ఉంటే యేసు ప్రభు ఒకవేళ లాజర్ను బ్రతికిచ్చినా వీళ్ళు బ్రతికినట్టు నమ్మేవాళ్ళు కాదు. ఆత్మ ఇక్కడే ఉంది, లేచాడులే, ఆయన ఎందుకు లేపుతాడు అనుకుంటారు. అప్పుడు యేసు ప్రభు లేపినట్టు లెక్కకు వచ్చేది కాదు. అందుకని వీళ్ళ పద్ధతి మొత్తం అవటానికి 3 రోజులు ముగిచ్చి 4వ రోజు అక్కడికి వచ్చాడు, సమాధి దగ్గరికి వచ్చాడు. వస్తూ దారిలో అన్నాడు, ఏంటి ప్రభు మనం ఎక్కడికి వెళ్తున్నామయ్యా అన్నారు శిష్యులు. ఏంటయ్యా ఎక్కడికి వెళ్తున్నామంటే, అబ్బాయ్ మనం యెరూషలేం వెళ్తున్నాం అన్నారు. యెరూషలేం ఏమన్నా పని ఉందా ప్రభు, అర్జెంట్ పని అంటే, మన సహోదరుడు లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి లేపాలన్నాడు. చూసారా, చచ్చిపోయినోడు 4 రోజులు సమాధిలో ఉంటే యేసు ప్రభు దారిలో చెప్పిన మాటలు మతిపోయే మాటలు, మైండ్ బ్లాక్ అయిపోయే మాటలు. మన సహోదరుడు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి లేపాలి. ఈ శిష్యులేంటి నిజంగా నిద్రలో ఉన్నాడో చచ్చిపోయాడు వాళ్ళకి తెలియదు. సరే మొత్తానికి సమాధి దగ్గరికి వచ్చారు. వస్తే మరియా మార్తలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఎంత పని జరిగిపోయింది ప్రభుత్వంలో, ఎంత ఘోరం జరిగింది ప్రభువా, అయ్యా ఆ చనిపోకముందే నీకు కబురు పెట్టాం ప్రభువా, నువ్వు కానీ వచ్చుంటే అసలు చనిపోయేవాడు కాదయ్యా, ఆ రోగిగా ఉన్నప్పుడు నువ్వు వచ్చుంటే స్వస్థపరిచేవాడు అయ్యా, అసలు ఈ సమాధి కార్యక్రమం జరిగేది కాదు, ఇదంతా జరిగేది కాదయ్యా అని వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు. అప్పుడు యేసుప్రభు అనుకున్నాడు మనసులో, యేసుప్రభు అనుకున్నాడు ఈ మరణం దేవుని మహిమ కోసం వచ్చింది ఇది అనుకున్నాడు మనసులో. ఎందుకంటే దాని మీద ప్లాన్ వేసుకున్నాడు, మానవ జాతి మొత్తానికి పునరుద్ధానం ఉంది అని చెప్పడానికి. చనిపోయిన వ్యక్తిని బ్రతికించే శక్తి దమ్ము
తనకుందని చెప్పటానికి లాజర్ మీద ప్రయోగం చేశాడు అన్నమాట. అది ఇప్పుడు డాక్టర్లో ఏదన్నా ఒక మెడిసిన్ ఇచ్చేటప్పుడు ముందు ప్రయోగాలు చేస్తారు, అర్థమైందా? ఇప్పుడు కోవిడ్ అప్పుడు ఏం చేశారు, వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ వ్యాక్సిన్ ఏం చేశారు, ట్రయల్లో కొన్ని ప్రయోగాలు చేసి ఆ తర్వాత మనుషులకి ఇచ్చారు. ఏదైనా ప్రయోగాలు చేస్తారు ముందు. అట్లాగే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికిస్తాడు, పునరుద్ధానం ఉంది అంటే ఒక వ్యక్తిని చంపాల ప్రయోగం. ఓరకు నేను చనిపోయిన వాళ్ళు లేపుతాను, నాకు పునరుద్ధానం శక్తి ఉంది అని యేసు ప్రభు చెబితే ఆ పప్పులు ఉడకో, అది దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ప్రయోగం కావాలి, మాటలు కాదు. మాటల్లో రెఫరెన్సులు, ప్రవచనాలు, దర్శనాలు అవి కాదు, క్రియ కావాలి. అందుకని యేసుప్రభు ఏం చేశాడు, ప్రపంచంలో ఎవడో ఒకటి X=, లాజర్ కాకపోతే ఇంకొకడు కాకపోతే ఇంకొకడు, మొత్తానికి ఒకడిని ఉపయోగించుకోవాలనుకున్నాడు, లాజర్ను ఉపయోగించుకున్నాడు. లాజర్ కాకపోతే మరొక వ్యక్తిని ఎవడో ఒకడిని చంపి లేపుతాడు. అది కాబట్టి మానవ జాతికి తెలియాలి. అయితే ఇప్పుడు ఆ ప్రయోగం లాజర్ మీద జరిగింది. లాజరు మరణించడానికి దేవుడు అనుమతించాడు. ఆ తర్వాత యూదులు చేయవలసిన సంస్కారం మొత్తం చేయనిచ్చాడు. 3 రోజులు అయిపోయింది. 4వ రోజు యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వచ్చాడు. వింటున్నారా జాగ్రత్తగా? వస్తే మరియా మార్తలు ఏడ్చారు, అయ్యా నువ్వు ఉంటే మా తమ్ముడు చనిపోయేవాడు కాదు అన్నారు. సరే బాగానే ఉంది. అక్కడ కొంతమంది యూదులు వచ్చారు, అవిశ్వాసులు, వాళ్ళు తర్కం చేసేవాళ్ళు, హేతువాదులు వచ్చారు. వచ్చి ఒరేయ్ ఈ యేసు ప్రభు దేవుడి కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కదరా, ఎరా రక్షిస్తానని చెప్పుకుంటున్నాడు కదరా, పాపాలు క్షమిస్తానంటున్నాడు కదరా, మోక్షం ఇస్తానని చెప్తున్నాడు కదరా, మరి లాజరును చచ్చిపోకుండా ఆపొచ్చు కదరా, చచ్చిపోయినాక లేపొచ్చు కదరా అని కొంతమంది గొనుక్కుంటున్నారు. అక్కడికి వచ్చి యేసు ప్రభు వచ్చి నిలబడ్డాడు. నిలబడి ఏమన్నాడు తెలిసిన, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినా కూడా బ్రతుకుతారు. బ్రతికి ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచి నన్ను నమ్ముకుంటారో వాళ్ళకి ఎన్నడూ చావుకుండా నేను లేపుతా. ఇప్పుడు చూసుకోండి, ప్రూఫ్ ప్రపంచం మొత్తాన్ని చూసుకోండి అని వాళ్ళందరూ చూస్తున్నారు. ఒక్కసారిగా ఏమన్నాడు తెలిసిన, లాజరా బయటికి రా అన్నాడు. లాజరా బయటికి రమ్మంటే చచ్చి 4 రోజులైనోడు శవము వాసన కొట్టవలసిన పరిస్థితి, సమాధిలో ఉన్న పరిస్థితి. యేసుక్రీస్తు ఎప్పుడైతే లాజరా బయటికి రా అంటే సమాధిలోంచి లాజరు బయటకు వచ్చాడు. గట్టిగా చెప్పలు కొట్టాయా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, యేసు ప్రభు ఎవడో? యేసు ప్రభు యెస్సీవోలు దేవుడా? నీకు బుర్రలేదా? యేసు ప్రభు తెల్లవాడు దేవుడా? చచ్చినోని 4 రోజులు సమాధిలో ఉన్నవాడిని పైకి లేపాడే, దాన్ని బట్టి యేసు ప్రభు శక్తి ఏందో తెలీదా? ఆయన మహిమేంటో తెలీదా? పునరుద్ధానం ఉందని తెలియట్లేదా? చనిపోయిన వ్యక్తిని లాజర్ను కాదు నిన్ను కూడా లేపడేస్తాడు. మీకు ఒక మాట చెప్పమంటారా తమాషా? ఇప్పుడు ఆ టైంలో లాజరా బయటికి రా అన్నాడు. లాజర్ని పేరు పెట్టి పిలిచాడు కనుక లాజరు వచ్చాడు. ఒకవేళ యేసు ప్రభు కానీ మర్చిపోయి తొందరపడి బయటికి రా అని ఉంటే ఆ సమాధుల్లో మొత్తం బయటకు వచ్చేవాడు, ఈ బతికినోడు మొత్తం సచ్చేవాడు. లాజరు ఒక్కడికే లైసెన్స్ ఇచ్చాడు రమ్మని బయటికి. లాజరా బయటికి రా అన్నాడు, లాజరు వచ్చాడు. ఒకవేళ ఈయన పేరు పెట్టకుండా బయటికి రా అని ఉంటే సమాధుల్లో ఎన్ని లక్షల మంది చచ్చేవాళ్ళు, మొత్తం మన ఊరు వచ్చేవాళ్ళు, మనం చచ్చేవాళ్ళు. వేడ మీకు తెలియట్లా. మీకు ఒక సంగతి తెలుసా? చచ్చినోడుగా నిజంగా బతికితే బతికినోడు చేస్తాడు తెలుసా? ఇప్పుడు ఎవడన్నా మన సమాధుల్లో ఒకటి చచ్చాడు మీటింగ్కి వస్తే మీరు ఒక్కళ్ళొండరు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మీరు అర్థమైనా? మన ఊర్లో ఎవడన్నా ఒకటి చచ్చినోడు మీకు తెలిసినోడు నేను వచ్చి నిలబడ్డారు అనుకోండి, మీరు మొత్తం నన్ను వదిలిపెడతారు. నాకు కనపడదు కాబట్టి ఏడేవట్టా నేను, మీరు వెళ్ళిపోతారు మొత్తం. అర్థమైనా? చచ్చినోడు లెగిస్తే బతికినోడు తట్టుకోగలడంటాయా? చచ్చినోడు లెగిస్తే బతికినోడు గుండె చేస్తాడయా? వాడు దెయ్యం అని ఇంకెందుకురా పదరా అని చెప్పి ఎవరి దారి వాడు చూసుకుని వెళ్ళిపోతారు. సో అర్థం చేసుకోవాలి. ఆ రోజు లాజర్ని ప్రయోగం కోసం అన్నాడు, శాంపిల్. అంటే లాజరు చనిపోతే ఎలా లేపానో అలాగే మీరు నన్ను నమ్ముకుంటే, మీరు రక్షణ పొందితే, మీరు బాప్తిస్మం తీసుకుంటే, మీరు పాపాలు ఒప్పుకొని విడిచిపెడితే, మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటే, మీరు చచ్చిపోయిన తర్వాత మిమ్మల్ని లేపే బాధ్యత నాది. మిమ్మల్ని లేపి నేను పరలోకం తీసుకెళ్ళిపోతా. అది లెక్క. అందుకని రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అన్నాడు పౌలు, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు అంటాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందుతున్న మనం అందరము ఆయన మరణ పునరుద్ధానములో పాలిభాగస్థులం అవుతున్నాము అన్నాడు. సూపర్గా మాట్లాడాడు.
క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందుచున్న మనమందరము ఆయన మరణ పునరుద్ధానములోనికి పాలిభాగస్తులమవుతున్నాం. అంటే ఇప్పుడు నీకు బాప్తీసం ఇస్తాడు, ఫుల్లుగా ముంచుతాం, నిన్ను ముంచేస్తాం. అంటే అర్థం ఏంటి? అది నువ్వు చచ్చిపోతున్నట్లు లెక్క. బాప్తీసం ఇచ్చినప్పుడు ముంచి మళ్ళీ ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని ఏం చేస్తాడు? ముంచి అట్నే ఉంచుతారా? లేపుతాడు. ఆ ముంచటం అనేది నువ్వు చనిపోయిన దానికి గుర్తు. ఆ లేపటం అనేది రేపు చనిపోయిన నీకు పునరుద్ధానం వచ్చిందనే దానికి గుర్తు. అందుకే బాప్తీసం తీసుకొని చావు. నువ్వు బాప్తీసం తీసుకోకుండా చస్తే గతి లేకుండా పోతావు. నీకు దిక్కు లేదు. దరిద్రమే దరిద్రం. చాలా మందికి తెలియదు ఈ సంగతిలో. ఎవడు చెప్పడు డేర్ చేసి. బాప్తీసం ఇచ్చేటప్పుడు ఎందుకు నిన్ను ముంచుతున్నారు? ఎందుకు లేపుతున్నారు? ముంచటం ఏంటి, లేపటం ఏంటి? ముంచటం అంటే నువ్వు చనిపోవటం, లేపటం అంటే నువ్వు తిరిగి మళ్ళీ బ్రతకటం. ఒకవైపు క్రొత్త జన్మ కింద లెక్క, మరొక వైపు పునరుద్ధానం క్రింద లెక్క. అంటే ఇప్పుడు బాప్తీసంలో నేను ముంచినప్పుడు యేసుక్రీస్తు చనిపోయినట్టుగా మనం కూడా చనిపోతున్నట్టు లెక్క. మళ్ళీ లేపుతున్నప్పుడు యేసుక్రీస్తు బ్రతికినట్టు మనం కూడా బ్రతుకుతున్నట్టు లెక్క. అందువల్ల ఎవడైతే బాప్తీసం తీసుకొని చస్తాడో వాడు ఖచ్చితంగా బ్రతుకుతాడు. దేవుడికి స్తోత్రం. మిగతా వాడు ఇంతే సంగతులు ఇట్లు గుంట. అందుకనే ఈ భూలోకంలో బ్రతికుండగానే యేసుక్రీస్తు నమ్మటం నేర్చుకోవాలి, బాప్తీసం తీసుకోవటం నేర్చుకోవాలి, మారు మనసు పొందాలి, అలవాట్లు మానుకోవాలి, దురలవాట్లు చెడు స్నేహాలు వదలాలి. ఎందుకంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు మొత్తాన్ని లేపడేస్తాడు. ఆయన నమ్మిన వాళ్ళు మొత్తాన్ని లేపడేస్తాడు, అందులో డౌటే లేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే, మామూలుగా చెబితే వీళ్ళు వినరా, నేనేదో వరకు వాక్యం చెప్తే వినే బ్యాచ్ కాదు వీళ్ళు అని చెప్పి ఏం చేశాడంటే లాజర్ని ప్రయోగం కోసం ఉపయోగించుకున్నాడు. అసలు లాజర్ జబ్బు రావటం కాదు, చావటం కాదు, లెగవటం కాదు. అసలు సంగతి ఏంటంటే అది ప్రయోగం. ఆ కోణంలో ఆలోచించాలి. అది థియాలజీ. లాజరు ప్రయోగం అంటే ఇలా చనిపోయి ఇది రోజులైనా కూడా మరలా బ్రతికిచ్చే ఛాన్స్ ఉంది, బ్రతికిచ్చే శక్తి ఆయనకు ఉంది, ఆ మహిమ ఉంది అని ప్రజలందరూ తెలుసుకోవటానికి, ప్రజలందరూ ఆయన నమ్ముకోవటానికి, ప్రజలందరూ ఆ పునరుద్ధానం పొందుకునే దానికోసం ఏర్పాట్లు చేసుకోవటానికి దేవుడు ఏం చేశాడంటే క్రియారూపములో లాజర్ను ఒక శాంపిల్గా ఉపయోగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు లాజర్ లేచాడు కాబట్టి ఎవడైనా లెగుస్తాడు, అందులో డౌటే లేదు. ఎవడైనా లెగుస్తాడు. నువ్వు 1000 సంవత్సరాల క్రితం చచ్చిపోయి నువ్వు లెగుస్తావు, నువ్వు 500 సంవత్సరాల క్రితం చనిపోయినా నువ్వు లెగుస్తావు, ఎక్కడికి పోవు. నువ్వు ఖచ్చితంగా నువ్వు లేచేది ఖాయం. నీకు పునరుద్ధానం వచ్చిద్ది, నీకు కొత్త శరీరం వచ్చిద్ది. దీనికి పెద్ద చరిత్ర ఉంది నా దగ్గర, రేపొద్దున చాలా విషయాలు చెప్తా మీకు. కాబట్టి కొంతమంది మీతో వాదిచ్చేవాళ్ళు ఉంటారు, హాఫ్ నాలెడ్జీ వాళ్ళు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, ఎచ్చ ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు, ఏడుపు మొక్కలు. వాళ్ళకి చెప్పాలి, ఒరే నాయన క్రైస్తవ్యం అంటే మతం కాదురా నాయన, ఇది ఏదో పని పాటలాగా చర్చికి వెళ్ళటం కాదు, దీనికి లెక్కలు ఉన్నాయిరా నాయన. నువ్వు రాజు అయినా రేపు చస్తావు, నువ్వు కలెక్టర్ అయినా చస్తావు, డాక్టర్ అయినా చస్తావు, మినిస్టర్ అయినా చస్తావు, కోటీశ్వరుడు అయినా చస్తావు, కానీ నేను లేపే దేవుడు. నువ్వు చచ్చితే నేను ఎవడు లేపుతాడు అది చెప్పు. అదే యేసుక్రీస్తు నమ్ముకున్నవాడు, అడుక్కున్నవాడు చచ్చిన యేసు ప్రభు లేపుతాడు. కొట్టో చప్పట్లో కొట్టో. అందుకే ఒక ఆయన అన్నాడు, ఈస్టర్ పండగ పాట పాడొక పల్లవి, లేచినాడురా సమాధి గెలచినాడురా, యేసు లేచినాడురా సమాధి గెలచినాడురా, చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగపడినాడు, చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల కగపడినాడు, చచ్చిన నిన్ను లేపుతాడు, చచ్చిన నన్ను లేపుతాడు, చావు అంటే భయపడరాదు, చావు అంటే భయపడరాదు, లేచినాడురా సమాధి గెలచినాడురా. అది రెండవ రాకడ. రెండవ రాకడ అంటే ఏంటి? సచ్చినోని లేపే టైం అది. రెండవ రాకడలో ఇది ఒక పార్ట్. రెండవ రాకడ మీద ఒక గ్రంథం రాశా నేను, అందులో 40 అంశాలు ఉన్నాయి. అందులో ఇదొక అంశం. యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే, ప్రియులారా గుర్తుపెట్టుకోండి,
మిగతా వాళ్ళకి చెప్పండి, పోయి మీ భర్తలకు చెప్పండి. మీ భర్తలు ఎవడన్నా చర్చికి రాకపోతే బాప్తీసం తీసుకుపోతే వాళ్ళు చెప్పండి, అయ్యా నేను చచ్చిపోయి నేను లెగుతానుగా, నువ్వు లెగవయ్యా అని ఏడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. నేను చచ్చిపోయి నేను లెగుతానయ్యా, నువ్వు లెగవయ్యా, దయచేసి నువ్వు కూడా నాతో పాటు చర్చికి రా, నీకు దండం పెడతాంటారా నాయన, నాతో పాటు చర్చికి రారా, బాప్తీసం తీసుకోరా, రేపు నువ్వు చచ్చితే నువ్వు కూడా లెగుస్తావు, ఇద్దరం కలుసుకోవచ్చురా, లేకపోతే నేను లెగుతాను నువ్వు లెగవరా బాబు అని మీ భర్తలతో చెప్పండి, మీ భార్యలతో చెప్పండి, మీ ఫ్రెండ్స్తో చెప్పండి. ఒరేయ్ 4 ఫ్రెండ్స్రా మీరు నాకు, నేను లెగుతాను మీరు లెగవర్రా, అదేరా నా బాధ, కాబట్టి మీరు కూడా నమ్ముకుంటే లెగుస్తారా అని చెప్పండి. ఇది వాస్తవం. యేసు క్రీస్తు గురించి ఎందుకు ఇక్కడ చెప్తున్నామంటే, రేపు ఆయన 2వ రాకడలో వస్తాడు సార్. 2వ రాకడలో వచ్చినప్పుడు యేసు ప్రభువుని నమ్మినోడు ప్రతి ఒక్కడు ఎక్కడ చచ్చినా లెగుస్తాడు. అడుక్కునేవాడు చచ్చినా, పేదవాడు చనిపోయినా, ఎక్కడ పడి చచ్చిపోయినా యేసు ప్రభు వచ్చాడంటే ఖచ్చితంగా లెగుస్తాడు, అందులో డౌట్ లేదు. యోహాను సువార్త 5:28, ఇదిగో ఒక గడియ వచ్చుచున్నది, ఆ సమయములో మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చును. ఎంత గొప్ప మాట ఇదే. ఇలాంటి మాటలు జీవితంలో చెప్పేవాళ్ళు లేడు. ఏ గురూజీలు చెప్పరు, ఏ క్లాసులో చెప్పడం, ఏ ఇంటర్నేషనల్ నాలెడ్జీ నీకు చూడలేవు. ఈ ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలములో మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చును. అంటే ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు ఒక్కసారి శబ్దం చేసి పిలుస్తాడు. ఆ రోజు లాజర్ను ఎలాగైతే సమాధి దగ్గరికి వెళ్ళి లాజరా బయటికి రా అంటే, లాజరు ఎలాగ చనిపోయి 4 రోజులైనోడు వాసన కొట్టకుండానే చావకుండానే బయటకు వచ్చాడో గుర్తుపెట్టుకోండి. రేపు యేసుక్రీస్తు 2వ రాకడలో వచ్చినప్పుడు పరలోకములో నుంచి బయలుదేరి ఓహోయ్ మధ్యాకాశానికి వచ్చి ఆర్భటించి భూ అని ఒక్కసారి బోర ధ్వనిస్తే దెబ్బకు సమాధిలో మొత్తం బయటకు వచ్చేస్తారా? ఎక్కడ చచ్చిపోయినా లేచి వస్తారు, అందులో డౌటే లేదు. చిన్నపిల్లలు చచ్చిపోయినా, యవనస్తులు చచ్చిపోయినా, ముసలోడు చచ్చిపోయినా, అడుక్కునేవాడు చచ్చిపోయినా యేసు ప్రభు వచ్చి శబ్దం చేశాడంటే దెబ్బకి నీలో ఒక జీవం వచ్చింది, దెబ్బకి లేచి కూర్చుంటావు నువ్వు. అది తెలుసుకోకుండా క్రైస్తవ మతం ఏంట్రా అంటే ఏం చేయమంటావు? నీకు చచ్చిపోయినాక లేచే మార్గం చెప్తుంటే నువ్వేంటి ఎక్కడెక్కడ వారని చెప్తావు? నువ్వు చనిపోయినాక నీకు బ్రతికే మార్గం చెప్తున్నాం మేము. యేసుక్రీస్తు నమ్మిన ప్రతి ఒక్కడు చచ్చినాక బ్రతుకుతాడు, గుర్తుపెట్టుకోండి, అందులో సందేహమే లేదు. ప్రపంచం మొత్తానికి చెప్పండి, ఈ చెప్పేవాడు లేక సగం పోయిందడా, ఈ వినేవాడు వెంటలా. బాప్తీసం తీసుకోవటం అదే గుర్తు. బాప్తీసం ముంచి లేపుట, చనిపోవడం, తిరిగి లేకపోవటం. రేపు యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తాడు, బోర్ర ఊతాడు, దెబ్బకు మొత్తం లేచిపోతారు. ఇప్పుడు 800 కోట్ల మంది ఉన్నారు, ఇందులో యేసుప్రభు నమ్మకంలో 100 కోట్ల మంది ఉన్నారు అనుకో, 100 కోట్ల మంది మొత్తం లేచిపోతారు అంతే. యోహాను సువార్త 6:54 యోహాను సువార్త 6:54లో ఎవడైతే యేసుక్రీస్తు నమ్ముకుంటాడో రక్షణ పొందుతాడో, నెక్స్ట్ ఎవడైతే బాప్తీసం తీసుకుంటాడో, నెక్స్ట్ ఎవడైతే బలలో చేయివేసి ఆదివారం చర్చిలో కూర్చొని కుదురుగా ఆయన శరీరంలో రక్తంలో పాలు పుచ్చుకుంటాడో ఏమైతే తెలుసా? పిచ్చకు కాదు. బల్ల ఎందుకు తీసుకుంటున్నావు? రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటున్నావు? బాప్తీసం ఇచ్చినోడికి రొట్టె ద్రాక్షరసం ఇస్తాం. ఎందుకు ఇస్తాం? పనిలాగా ఇస్తున్నావా? ఆచారం కోసం ఇస్తున్నావా? నో, నథింగ్. ఎందుకు ఇస్తున్నా మరి? యోహాను సువార్త 6:54 యేసు ప్రభు చెప్పిన మాటలు ప్రపంచాన్ని దిమ్ము రేపేయి. ఏం చెప్పాడు తెలుసా ఆయన? ఎవడు నా శరీరమును భుజించి ఎవడు నా రక్తమును పానము చేయునో వాడు నిత్య జీవము గలవాడు, అంచె దినమును నేను వానిని లేపుదును. ఇలాంటి మాటలుంటే ఈ చెప్పకుండా ఏం చెప్తుంటే ఈ చెప్పకుండా ఇంకేం చెబుతారా బైబిల్లో? ఎవడు నా శరీరాన్ని భుజిస్తున్నాడో, ఎవడు నా రక్తాన్ని పానం చేస్తున్నాడో అంటే ఎవడు ముందు రక్షణ పొంది, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది బాప్తీసం తీసుకుంటున్నాడో, నెంబర్ 1. సరే, బాప్తీసం తీసుకున్నాక ఎవడైతే బలలో చేయేస్తున్నాడో, ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు? అంచె దినమును నేను వానిని లేపుదును. ఇలాంటి మాట ఒక 1,00,000 రూపాయలు ఇస్తే ఎవడని చెబుతాడు? తీసుకురా, చెప్పమను వచ్చి రమ్మను. ఊరకు చెప్పేగా బోధలు కాదు, ఇవి తేల్చుకునే బోధలో, లైఫ్కి సంబంధించిన వ్యవహారం ఇది. కాబట్టి యేసు ప్రభువు నమ్మటం అంటే తమాషా కాదు, చచ్చినోడు బ్రతికే వ్యవహారం ఇది. 2వ జీవితాన్ని పొందుకునే వ్యవహారం ఇది, నిత్య జీవంలోకి వెళ్ళే వ్యవహారం ఇది. కాబట్టి చనిపోయినాక దుమ్ములో దుమ్ము అయిపోతాం, మట్టిలో మట్టి అయిపోతాం వద్దు.
చనిపోయినాక మరొక జన్మెత్తుతాం, వద్దు. చనిపోయినాక ఏమైద్దో మాకు తెలియదు, వద్దు. అసలు ఏంటంటే నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే చనిపోయినాక బ్రతుకుతావు. నిన్ను బ్రతికించుకొని తీసుకెళ్ళిపోతాడు నిత్య జీవంలోకి. కాబట్టి ఈ లోపు నువ్వేం చేయాలా? మర్యాదగా కుదురుగా రక్షించబడాలా. యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా ప్రభువుగా నమ్ముకొని రక్షించబడాలి. అర్థమైందా? రక్షించబడి చక్కగా బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మను వరం పొందుకొని ప్రతి ఆదివారం చర్చికి వచ్చి మర్యాదగా బలలో పాల్గొని వాక్యానుసారంగా జీవిస్తే నీ సంగతి ఏందో ఆయన చూసుకుంటాడు. నీకెందుకు? నీ సంగతి ఆయన చూసుకుంటాడు. ఒక మినిస్టర్ చస్తాడు, లెగవడో. ఒక అడుక్కునేవాడు చస్తాడు, లెగుస్తాడు. ఎవడు గొప్ప? ఎవడు గొప్ప? మినిస్టర్ గారు చచ్చిపోడే ఎవడు లెగుస్తాడు? అడుక్కునేవాడు వస్తాడు, చస్తాడు, లెగుస్తాడు. అప్పుడేం చేస్తావు? అదే యేసుక్రీస్తులో ఉన్న శక్తి. అందుకని యేసుక్రీస్తు ఏం చేశాడంటే మాటలతో చెప్తే వీళ్ళకి బుర్ర పని చేయదని లాజర్ని ప్రయోగం కోసం ఉపయోగించుకున్నాడు. ప్రయోగం కోసం అంటే మనుషులందరి కోసం ప్రూఫ్ చేసుకోవడానికి శాంపిల్గా లాజరు జస్ట్ అనారోగ్యంతో ఉండేటట్టుగా, తర్వాత చనిపోయేటట్టుగా, సమాధిలో పెట్టేటట్టుగా, 3 రోజులు గడిచేటట్టుగా, ఈలోపు యేసుప్రభు వచ్చేటట్టుగా, లేపేటట్టుగా. ఇది ప్రయోగం. అంతేగాని లాజరు చచ్చడం చావటం లేవడం కాదు, ప్రయోగం. ఆ ప్రయోగంలోకి రావాలి ఇప్పుడు మనం. ఆ ప్రయోగం చేసి చూపించి యేసుప్రభు ఏమన్నాడంటే పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడు ఏమైపోతాడు? చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినోడు మరి ఎన్నటికి కూడా చనిపోడు. నేను 2వ రాకడలో వచ్చినప్పుడు బోరుతాను, అప్పుడు నా శబ్దాన్ని బట్టి మీకు జీవం వచ్చిద్ది. మీరు ఏ సమాధుల్లో ఉన్నా, ఎక్కడ చనిపోయినా, ఏ వయసులో చనిపోయినా నేను వచ్చినప్పుడు మీలోకి జీవం వస్తుంది. మిమ్మల్ని బ్రతికించుకుంటాను, ఒక్కడ కూడా మిస్ అవ్వడు. కాబట్టి ముందు రక్షణ పొందండిరా బాబు. కులంతో మనకి ఎందుకురా, మతంతో మనకి ఎందుకు, జాతితో మనకి ఎందుకు, వాడు తెల్లోడైతే మనకెందుకు, నల్లోడైతే మనకెందుకు, వాడు ఇండియా వాడైతే మనకెందుకు, అమెరికా వాడైతే మనకెందుకు. యేసు ప్రభు నమ్మాడా నమ్మలేదు, అది కావాలి మనకి. ఇక్కడ కులంతో మతంతో జాతితో పని లేదు. యేసు ప్రభు నమ్మేవా, అవుట్. నీ జీవితం మరలా ధన్యం, నువ్వు బ్రతుకుతావు. ప్రభువుని నమ్మకుండా నువ్వు చనిపోయావా, బాప్తీసం తీసుకోకుండా చనిపోయావా, ఆరాధనకు రాకుండా జీవితం మార్చుకోకుండా చనిపోయావా, అవుట్. ఇక అంతే సంగతులు. తర్వాత నీకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉండదు. కొంతమంది ఆదివారం చర్చి మానేస్తున్నారు. వీళ్ళకి ఏం చెప్పాలా? ఆదివారం ఆరాధన మానేసి ఇంట్లో పని ఉంది, పొలం పని ఉంది, డ్యూటీ ఉందని చెప్తున్నారు. వీళ్ళ మొత్తాన్ని గుంట్లో పెట్టి గంట కొట్టి పరదేశులము ప్రియులరని పాడితే పని అయిపోయింది. ఆదివారం చర్చి మానేయమని చెప్పింది ఎవడో? ఆదివారం చర్చి వదిలిపెట్టి, ఆరాధన వదిలిపెట్టి ఇంట్లో పని ఉంది, పొలం పని ఉందని చెప్తే రేపు నువ్వు చచ్చిపోతే ఎవడు లేపుతాడు నిన్ను? నీకు పొలం ముఖ్యమా, చచ్చిపోయిన లేపటం ముఖ్యమా? ఇక చెప్పేవాడు ఇప్పుడు సరిగ్గా లేరండి ఆంధ్రాలో. అది వచ్చింది గొడవ. ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు, నేను చచ్చిపోయా, ఉదాహరణకి నేను లెగవటం ముఖ్యమా, నా పొలం ముఖ్యమా నాకు? మరి ఆరాధన మానేసి పొలం వెళ్తున్నారండి, చర్చిలకు రాకుండా బజార్లో అమ్మడి తిరుగుతున్నారండి. ఇంట్లో 4 ఉంటే ఒకడు వస్తాడు, 3 రారు. వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు. ఒకడు వస్తాడు ఇన్స్పెక్టర్ లాగా వస్తాడు, ఇప్పుడు నెలకోసారి చర్చికి. మళ్ళీ కనపడ్డావు వచ్చి గొడవ పెట్టిన వెళ్తాడు. మళ్ళీ రాక వస్తాడు, పోయేటప్పుడు గొడవ పెట్టిన వెళ్తాడు. ఇన్స్పెక్టర్లు ఉంటారు మన చర్చిల్లో. ఇవన్నీ వద్దు. ప్రతి ఆదివారం ఖచ్చితంగా చర్చికి రావాలి. దేవుని స్తోత్రం. శనివారమే మీరు ఆలోచించుకోవాలి, రేపు నేను పనికి వెళ్ళను, రేపు నేను ప్రయాణం పెట్టుకోను, రేపు నేను పెళ్ళిళ్ళు పెట్టుకోను. ఆదివారం పెళ్ళిళ్ళు పెట్టుకునేవాడు దరిద్రుడు, శాపగ్రస్తుడు. చర్చి మానేసి పెళ్లి పెట్టుకొని ఆ పెళ్లి కొడుకు నువ్వు శాపం తెస్తావా? నువ్వు మానేసేది కాక ఆ పెళ్లికి వచ్చేవాడు మొత్తాన్ని ఆపుతున్నట్టేగా నువ్వు ఎంత శాపం తెచ్చుకుంటున్నావు నువ్వు. ఈ ఆదివారం పెళ్లి చేసేవాడు కూడా బుద్ధి లేదు, ఇవన్నీ చెప్పేవాడు లేడు. అంటే దేనికోసం యేసుప్రభుని అడ్డం పెట్టుకుంటారంటే మన అవసరాలకి. భక్తిని భక్తిగా చేయాలి. ఆరాధనప్పుడు పెళ్ళిళ్ళు ఏంటి, ఫంక్షన్లు ఏంటి? నువ్వు ఆరాధనలో కూర్చోవాలి. నీకు పునరుద్ధానం కావాలి, నీకు నిత్య జీవం కావాలి. నువ్వు యేసుప్రభుని వ్యతిరేకిస్తే జీవం ఎవడిస్తాడు నీకు? నువ్వు చర్చి మానేసింది కాక 4 మానిపిస్తావా? ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఏం కలిసి వచ్చింది వాళ్ళకే? కాబట్టి మీరు చెప్పండి, ఆదివారం ఇట్టాడు పనికి మన పని పెట్టకూడదు. ప్రతి ఒక్కడు వచ్చి కుదురుగా చర్చిలో కూర్చోవాలి, దేవుని ఆరాధించాలి, దైవ సేవకుడు చెప్పిన మాట వినాలి. వారం అంతా కష్టపడి పని చేసుకో, 6 రోజులు పని చేసుకో, దిట్టంగా సంపాదించుకో, 7 రోజులు చర్చిలో కూర్చో. ఇది పద్ధతి. అలాగ మనం దేవుడిని ఆరాధిస్తూ విశ్వాసం ఉంచుతూ
ఈ లోకములో మనం భక్తి చేస్తే కొంతకాలం తర్వాత మనం చనిపోతాం. నేను చనిపోతాను, మీరు చనిపోతారు, మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత మనకేం పర్వాలా. ఆయన ఎట్టొకటి రెండో రాకలు వస్తాడు, వచ్చినప్పుడు బోరు వస్తాడు, దెబ్బకి లేపేస్తాడు మన మొత్తాన్ని, లేచి వెళ్ళిపోతాం పైకి. ఇంకేంటి గొడవ? ఆయన వస్తాడు, బోరు వస్తాడు, మనం లెగిసిపోతాం, వద్దన్నా లెగుస్తాం. అప్పుడు మనం ఆయనతో పాటు ఎగిరిపోతాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మాటలు వింటున్న మీరు ఇంకా బాప్తీసం తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి. ఆదివారం ఆరాధనకు రానోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకా దేవుని నమ్మనోళ్ళు, ఇంకా అన్యులుగా ఉన్నవాళ్ళు, 2 పడవల మీద కాళ్ళు వేసేవాళ్ళు, ఇంకా సరిగా మారుమనసు పొందనోళ్ళు, పాప క్షమాపణ పొందనోళ్ళు, విశ్వాసులమని చెప్పుకుంటా పిశాచులాగా జీవించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొత్తం సెట్ అవ్వాలి ఈ దెబ్బతో. మీరు సెట్ అవ్వాలి. 3 సార్లు మానేసింది, 3వసారి ఇది. అర్థమైందా? నేను అసలుకే బిజీగా ఉండొచ్చా. నేను వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని సెట్ చేయకపోతే ఇంకెందుకు ఈ మీటింగ్లో? దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోండి. యేసు ప్రభుని మనం నమ్ముకుంటుంది మన ఆచారాల కోసం కాదు, మతం కోసం కాదు, లేకపోతే ఏదో యేసు ప్రభువు నమ్ముకుంటే కలిసి వచ్చిద్దిలే, అది కాదు. రేపు మనం చనిపోయినాకేమవ్వాలా? పునరుద్ధానం పొందాలి, నరకం నుంచి తప్పించబడాలి, అగ్ని గుండం నుంచి తప్పించబడాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలి. చనిపోయిన మనం తిరిగి బ్రతికి ప్రభువుతో పాటు సదాకాలం ఉండాలి. అలా ఉండాలంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరు రక్షించబడి, ప్రతి ఒక్కళ్ళు బాప్తీసం తీసుకొని, రెండవ రాకడ కోసం సిద్ధంగా ఉండి, పరిశుద్ధత కలిగి జీవిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే ఏదో ఒకరోజు ప్రభు వస్తాడు, బోర ఊతాడు, మనందరినీ తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. మనం అందరం నిత్య జీవానికి వెళ్ళిపోతాం. డౌట్ వద్దు మీకు, అందరం నిత్య జీవం వెళ్ళిపోతాం. మేఘాల మీద గగనాలు దాటుకుంటూ వెళ్ళిపోతాం. దేవదూతల వలె ఉంటాం. మనకు పునరుద్ధానం వచ్చిద్ది, నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఆ పునరుద్ధానం ఎలా ఉండిద్దో దాని లెక్కలేంటో రేపు చెప్తే ఇక్కడ ఆగుతా, బ్రేక్ ఇస్తా ఇక్కడ. రేపు ఈ పునరుద్ధానం యొక్క రకాలు, ఎన్ని రకాల పునరుద్ధానాలు ఉన్నాయి, ఎవరెవరు ఎప్పుడు బ్రతుకుతారు, లోతైన సబ్జెక్ట్ మీకు ఇంకా చెప్తాను. దీని కొనసాగింపు రేపు పెందలకాడ రండి, మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టండి. ఒరే నాయన మళ్ళీ సబ్జెక్ట్ ఎవరు చెప్పడం, రండిరా బాబు అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టండి. ప్రతి ఒక్కడు రక్షణ పొందాలి, యేసు ప్రభుని నమ్మాలి, చర్చికి రావాలి, విశ్వాసులుగా బ్రతకాలి, చచ్చినాక మళ్ళీ బ్రతకాల, పునరుద్ధానం పొందాలి. నిత్య జీవంలో మనమందరం సదాకాలం ప్రభువుతో పాటు ఉండాలి. దేవదూతల వలె మనం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా యుగయుగాలు ఆయనతో జీవించడానికి, సంతోషించడానికి ఆ ప్రభు మనకు ఏర్పాటు చేసినటువంటి ఆ పునరుద్ధానం, ఆ సిద్ధాంతం, ఆ పద్ధతి, ఆ మార్గంలో మనం నడుస్తూ ఈ అంచె దినాల్లో ప్రతి ఒక్కళ్ళం కుటుంబాలుగా ప్రభువు నమ్ముకొని ఈ నిత్య జీవాన్ని పొందుకోవటానికి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నం చేయాలని, మీరు ఆలోచించుకోవాలని నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఎవరు విడిచిపెట్టబడకూడదు, ఎవరు నశించిపోకూడదు, ఎవరు నరకానికి పోకూడదు, ఎవరు నష్టపోకూడదు, ఒక్కళ్ళు కూడా నష్టపోకూడదు. అందరూ ఈ నిత్య జీవాన్ని పొందుకోవాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఈ పునరుద్ధాన శక్తిని పొందుకోవాలి. ఆ విధంగా ఆ రోజు లాజరు ఎలాగైతే లేపబడ్డాడో, రేపు రెండవ రాకడలో వచ్చినప్పుడు, బోర ఓదబడినప్పుడు మనమందరం బ్రతికి బయటికి వచ్చి, మనమందరం ఎత్తబడే సంఘములో వెళ్ళి ప్రభువుతో పాటు యుగయుగాలు జీవించాలని, అలాంటి జీవితం కోసం ఇప్పటి నుంచే మీరందరూ ఆలోచించుకొని, మీరందరూ చక్కగా భక్తి చేస్తూ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలని దేవుని యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయునుగాక. రైట్, అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరు కండ్లు మూసుకోండి, తల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్కసారి ఆలోచించుకోండి. ఒడే, మా ఇంట్లో ఎంతమంది బాప్తీసం తీసుకున్నారు, ఎంతమంది తీసుకోలేదు, మా ఇంట్లో ఎంతమంది చర్చికొస్తున్నారు, ఎంతమంది రావట్లేదు, రేపు చస్తే దరిద్రమే కదరా బాబు అనుకోండి. తెలుసుకోండి, చెప్పలేదనొద్దు, ముందుగానే చెప్తున్నాం. మాకు ఎవడు చెప్పలేదండి, మాకు తెలియదంటే చేసేదేమీ లేదు. ఈరోజు క్లియర్గా చెప్తున్నాం. చదువు వచ్చినా చదువు రాకపోయినా, మోటోళ్ళు అయినా ఎవరైనా అందరికీ చెప్తున్నాం. కాబట్టి అందరూ ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు ప్రభువా, నువ్వు మాకు పునరుద్ధానం ఇస్తావు, నువ్వు మాకు నిత్య జీవాన్ని ఇస్తావు, నువ్వు మాకు రక్షణ ఇస్తావు. దానికి శాంపిల్ నువ్వు లాజర్ను ఉపయోగించుకున్నావు. లాజరు ద్వారా శాంపిల్ చూపించావు. అంటే మరణం మీద నీకు అధికారం ఉందని, చనిపోయిన వ్యక్తిని బ్రతికిచ్చే శక్తి నీకుందని, పునరుద్ధానం ఉందని లాజరును ప్రయోగశాలలో పెట్టి నువ్వు రుజువు చేశావు. ఇప్పుడు మాకు అర్థమైంది. కాబట్టి మా కుటుంబానికి రక్షణ కావాలి, మా కుటుంబానికి పునరుద్ధానం కావాలి, మా కుటుంబానికి నిత్య జీవం కావాలి అని ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేసుకొని మంచి తీర్మానం తీసుకోవాలని మీకు నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి,
జీవాధిపతి మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్, విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింప చేయమని మనం చేస్తున్నాం. ఈ లోకంలో రకరకాల సిద్ధాంతాలు, రకరకాల సెంటిమెంట్స్, రకరకాల మూఢనమ్మకాలు చేదస్తం ఉంది. ఇలాంటి టైంలో పునరుద్ధానముల గురించి బైబిల్ చెప్తుంది. మీ పునరుద్ధానం మానవ జాతికి కావాలి. విన్న వర్తమానం ఒక్కొక్కరి హృదయాల్లో ఫలింప చేయండి. అనేకులను రక్షించండి, దర్శించండి. ఈ రాత్రికాలపు కూటం ఘనంగా జరిగించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ రేపటి పరిచర్య కొరకు మమ్మలను సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.